అది ఎలా చేసుకోవాలో ఒకసారి చెప్తాను చూడండి. మనకి ఇందులో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చింత చిగురు అనమాట. ఇది ఈ చిగురుతో పప్పు చేసుకుంటారు. తర్వాత మన చట్నీ కూడా చేసుకోవచ్చు. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి చింత చిగురు చట్నీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒకసారి చెప్తాను చూడండి. చింత చిగురు, పల్లీలు, ఒక 2 టమాటోస్, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి ఇవి తీసుకోవాలి. ఈ ఐటమ్స్ ఈ 5 ఐటమ్స్ అన్నమాట. పల్లీలు, చింత చిగురు, ఉల్లిపాయలు, వట్టి మిరపకాయలు, ఒక 2 టమాటాస్. ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకేనండి, ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ స్టవ్ ముగించుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని స్టవ్ కాస్త మీడియంలో పెట్టుకోవాలి. ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. తర్వాత మనము ఎండుమిరపకాయలు కాస్త ఆయిల్ వేసి వేయించుకున్నాము. లైట్గా వేయించుకోవాలండి, మళ్ళీ మాడ పెట్టుకోకూడదు, అంతే. నెక్స్ట్ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కట్ చేసుకొని ఇవి కూడా కాస్త ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటోస్ని కూడా ఇలాగే ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు లాస్ట్ మనము చింత చిగురు ఉంది కదా, వాటిని కూడా ఈ చింత చిగురుని కూడా మనము ఫ్రై చేసుకోవాలి. కాస్త ఆయిల్ వేసి లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడిపోయేలాగా ఉండకూడదండి, కలర్ చేంజ్ అయ్యే వరకు వేసుకోవాలంటే. ఓకేనండి, చూడండి, మనము చింత చిగురుని ఆయిల్ వేసి మనము ఫ్రై చేసుకున్నామండి. ఇలా ఉంటుంది. ఇలా కలర్ వచ్చే వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా వస్తుంది. గ్రీన్ కలర్లో ఉండేది కాస్త ఇలా ఎల్లోయిష్గా లైట్గా ఇలా వస్తుంది. తర్వాత పల్లీలు వేయించుకున్నాము. ఇవి మాత్రం డ్రై చేసుకోవాలి, ఒక డ్రై ఫ్రై అంతే. తర్వాత ఎండుమిరపకాయలు కదా, లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి, మరి ఎక్కువగా మార్చకూడదు ఇట్లా. తర్వాత టమాటాస్ని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ 5 ఐటమ్స్ ప్లస్ మనకి తగినంత సాల్ట్, రుచికి తగినంత మనం వేసుకోవాలి. హాయ్ అండి, ఇది చూడండి, చింత చిగురు చట్నీ రెడీ అయింది. మనము ఈ చింత చిగురు చట్నీని రోటి పచ్చడిగా చేసుకోవచ్చు, రోట్లో వేసి దంచుకోవచ్చు, లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు. రోటిలో దంచుకుంటే బాగుంటుంది, కాకపోతే నేనైతే మిక్సీలో వేసానండి. చూడండి, ఇలా వస్తుంది. మనకి చూడడానికి పల్లీల చట్నీ లాగా ఉంటుంది, కానీ టేస్ట్ చింత చిగురు టేస్ట్ అనమాట, చాలా బాగుంటుంది. నేను చింత చిగురు 1 కప్పు వేసాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే క్వాంటిటీ 2 కప్స్ అయినా తీసుకోవచ్చు. వాటిని కాస్త ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని మనం చేసుకోవచ్చు. సో ఈ చింత చిగురు చట్నీ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేశానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.